నమస్తే అమ్మా. నమస్కారం సార్. మీ ప్రాబ్లం ఏంటమ్మా? సార్ నాకు యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎన్ని రోజుల నుంచి వస్తుందమ్మా బ్యాక్ పెయిన్? మాక్సిమం 2 years సార్. 2 years నుంచి ఉంది. 2 years నుంచి. కాకపోతే నాకు బ్యాక్ పెయిన్ ఉంది. నాకు ఎట్లా మామూలుగా వంగు ఉంటే నడుము పట్టేసింది. ఓకే. అది ఏంటని చెక్ చేయించుకుంటే ఎక్స్రే చేపిస్తే నాకు బ్యాక్ అంటే వెన్నుపూసకు స్పేస్ వచ్చిందన్నారు. స్పేస్ వచ్చిందన్నారు. దానివల్ల ఒకవేళ నాకు బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని అన్నారు. అది బ్యాక్ పెయిన్ అంటే నడుము దగ్గరే కాదు సార్, ఆ సైడ్ మొత్తం పెయిన్ వస్తుంది. లెగ్, నడుము, హ్యాండ్ మొత్తం పక్కనంతా పెయిన్ వస్తుంది. ఓకే. ఒక డాక్టర్ గారు ఏమో నాకు సయాటిక్ అంటారు, ఇంకొకరేమో ఇట్లా దీని వల్ల వచ్చింది అంటారు. ఏదాన్ని క్లారిటీ లేదు సార్. కానీ పెయిన్ అయితే తగ్గుతూ వస్తూ ఉంది. అప్పుడు బాగా కంటిన్యూగా ఉన్నది, ఇప్పుడు తగ్గుతూ వస్తూ ఉంది. ఓకే. ఇది కాలుకి లాగినట్టు అనిపిస్తుందమ్మా? ఇప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కాలుకి లాగినట్టు, జోమ్ పట్టినట్టు, తిమ్మిరి లెక్కినట్టు ఏమైనా అనిపిస్తుందా? లెక్కినట్టు ఏముండదు సార్. చెప్తున్నా కదా, చెయ్యి, నడుము, ఒక కాలు అంటే ఒక సైడ్ మొత్తం పెయిన్ ఉండడం వల్ల అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది. రైట్. ఎక్స్రే ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ లో తీపిచ్చింది సార్, ఈ మధ్యలో ఏం చేయించలేదు ఇంకా. ఓకే. ఇది ముఖ్యంగా వచ్చి ఎముకల్లో డిస్క్ ప్రాబ్లం అంటమ్మా. ఇప్పుడు L4, L5 కానీ L5S1 కానీ డిస్క్లు అంటాం మనము. ఈ రెండు ఎముకల మధ్యలో డిస్క్ ఉండి అది బల్జ్ అయి నరం ఒత్తుకుంటున్నప్పుడు సో అది నడుము నొప్పి వచ్చి అట్లా కాలుకి లాగినట్టు, జోమ్ పట్టినట్టు, తిమ్మిరి లెక్కినట్టు కూడా అనిపిస్తుంటది. సో దీనికి గల ముఖ్య కారణాలు వచ్చి మనం మీకు ఒకటి డైలీ లైఫ్లో దాని మీద బరువు పెట్టకుండా చూసుకోవాలమ్మా స్పైన్కి. అట్ ద సేమ్ టైం మీకు థైరాయిడ్ ఉందా, రుమటాయిడ్ ఉందా, లేదా యూరిక్ యాసిడ్ ఉందా, కాల్షియం, విటమిన్ డి తగ్గిందా ఏమైనా ఒకసారి చెక్ చేసుకోండి. సో దీంతో పాటు మీరు దానికి ఎంఆర్ఐ కానీ తీసుకోగలిగితే కంప్లీట్ మన పిక్చర్ అనేది వస్తుందమ్మా. ఇప్పుడు సయాటికా అన్నా కానీ డిస్క్ ప్రాబ్లం అన్నా కానీ రెండు ఒకటే అమ్మా. యాక్చువల్గా సయాటికా అంటే తుంటి భాగం నుంచి కిందికి లాగదని సయాటికా అంటాము. దీని యాక్చువల్ ప్రాబ్లం అయితే డిస్క్లోనే ఉంటుంది అమ్మా. L4, L5, L5S1 రీజన్లోనే ఉంటుంది. సో మీరు ఎంఆర్ఐ ఏమైనా తీసుకున్నారా? ఎంఆర్ఐ ఒకసారి ఎంఆర్ఐ తీపించుకోండి. ఆ ఎంఆర్ఐ తీపించుకున్నా కూడా అది ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1 ఉందా, బెల్జ్ ఉందా, ప్రొట్రూజన్ ఉందా, లేదా కంప్రెషన్ ఎక్కువ ఉందా, సో నర్వ్ కంప్రెషన్ ఎక్కువ ఏ స్టేజ్లో ఎక్కడ ఏ సైడ్ ఎక్కువ ఉందని కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నాన్ సర్జికల్గా కూడా దీన్ని మనం ట్రీట్ చేస్తున్నాము. నాన్ సర్జికల్గా మనము ఇంజెక్షన్ థెరపీ, స్పైనల్ రూట్ బ్లాక్ అంటాము. ఆ రూట్ బ్లాక్ థెరపీ వల్ల కానీ, లేదా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ వల్ల కానీ, లేదా గ్లేడ్ బ్యాక్స్ వల్ల కానీ దీన్ని మనం అనేది నివారించవచ్చు మా. దాని తర్వాత నొప్పి తగ్గిన తర్వాత మీరు ఫిజియోథెరపీ కంటిన్యూస్గా చేసుకుంటే కదా దీనికి మీకు కంప్లీట్ క్యూర్ అనేది లభించవచ్చు. లేదంటే దీనివల్ల మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నారంటే వెయిట్ తగ్గించుకోండి. ఓకే, దాని నడుము మీద బరువు పెట్టకుండా చూసుకోండి. ఓకే, ఇంకా దీంతో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఏందమ్మా? మా హాస్పిటల్ అత్తాపూర్లో ఉందమ్మా. పిల్లర్ నెంబర్ 128 అత్తాపూర్, M&M ఆర్థో హాస్పిటల్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ. ఓకే, మీరు ఎప్పుడైనా వచ్చి సంప్రదించవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్